పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. చూడు, ఆ దుశ్శాసనం వేళ్లలో చిక్కి సగం దిగిపోయిన ఈ కుంతలాలు చూడు. ఈ వెండ్రుకలు వట్టి ఈడ్చిన చేయి తొలుతగా పోరిలో దుష్టసేను తను వింతలెంతలు తునియలై చెదరి రూపరియున్నగని ఉడుకారుగాక అలుపాల బొనుబడు నట్టి చిచ్చే ఇది పెనుగద వట్టిన భీమసేను బాహుబలంబును పాటించి గాంధీవమనునొక విల్లెప్పుడును వహించు కర్రి విక్రమంబు కాల్పనే ఇట్లు బన్నములు వడిన ధర్మనందనుండు నేను రాజరాజు పీనుంగు కన్నార కానబడయమైతిమేని రాజరాజు పీనుంగు కన్నార కానబడయమైతిమేని కృష్ణ. నా మేలు నాకు తెలుసు, నీ ఆంతర్యం అర్థం చేసుకోలేని అవివేకిని కాదు కృష్ణ. బానిసలంచు పాండవుల ప్రాణముతో విడ సంతసింపక ఔరా నన్ను భాగమిమ్మనదరా బెదరింతురా సిగ్గుమాలి ఆహ్వానము చేసినంతనే శబాసని నేర్పరివోలే రాయబారానికి వచ్చినావే రాయబారానికి వచ్చినావే బలిరా మతిపోయనా నందనందనా. విన్నారా మామ మీ కుమారుని స్త్రీ సూక్తులు? కృష్ణ, రాధేయుండును దుశ్శసేనుడును పోరన్ పాపుగా పాండవ క్రోధ జ్వాలల నార్చు ఉండకడు నాకు తోడే సాలింక నీ బాధల్ వ్యర్థము వాడి సూది మొన మోవంజాలునంతైన నేనీ ధాత్రీతల నీను వారలకు పోరే సజ్జమౌ మాధవా. లెస్సగా పలికావు రారాజా. నీ వంటి బుద్ధిమంతులు మంత్రులైతే లెస్సగానే పలుకుతారుగా అంధార రాజా. సుయోధన, పాలకడలి వంటి పాండవాగ్రజుమదిన్ కోపాగ్ని రగిలి భగ్గుమను నాడు గంధ గజేంద్రం ముఖరణి భీముడు నిన్ను నీ సహోదరుల మ్రందించునాడు పరమేశునోర్చిన పార్థుడు గాంధీవమంది కర్ణునిదును మాడునాడు మాయారణ విదుండు మా ఘటోత్కచుడు నీ బలగము గంగలో గలుపునాడు ఎదిరి గెలువంగ నేర్చువే ఇందరేలా అభినవ త్రినేత్రమూర్తి వీరాభిమన్యుడు ఒక్కడే చాలు సంగరమూర్తి గెలువా ఈ మహావీరులందెవరేని అడ్డురారు నిన్ను కావగాలేరు రాజరాజా. నీ సఖుల సహోదరుల నిన్ను నిమేషములో వధించి నేనీ సభలో సమాధియొనరింపగ
కాని మీ తలంద్రాత విధాత దుర్మృతిని పాండుకుమారుల చేత లోక సంత్రాసమునాపగాతరమే తప్పదు యుద్ధము బంధునాశము. మీరు క్షేత్రంలో చేజెక్కితే మేము మాత్రం సహించగలమా? మా అసమర్థతను భీరుత్వాన్ని నాన్నగా క్షమిస్తారా? భయపడకండి పెదనాన్న. తానుడే తోడుగా ప్రమథ సంఘముతో రణసీమ నిల్చినల్ ద్రోణు నెదిర్చి ముగరము ధూళిగ చేసెద నాదు ధాటికి త్రాణలు తప్పిపారు కురురాజును కర్ణుని దుస్ససేనుని ప్రాణము తోడబట్టి కొని వచ్చెద ఇచ్చద మీకు కాన్కగా. అతల వితల తలాతల రసాతల పాతాళాల్లో ఎక్కడ తాగినా సరి ఆ సైంధవ హతకుణ్ణి పట్టి హతమారుస్తా. అభిమన్య కుమారునికి ఆత్మశాంతి కలిగిస్తాను. అనిమిష దైత్యకిం పురుషులాదిగ ఎవ్వరు వచ్చిగాచినన్ తొలుముదు రేపు సైంధవుని తోయజ మిత్రుడు కృంకకుండు మున్నే నరవరేణ్య ఇత్తెరగునా కొనరింపగరాకయున్న నేన నలము సొచ్చువాడ నృపులందరూ చూడగా గాండివమ్ముతో. అర్జున, ముందు వెనుకలు ఆలోచించకుండా ఏమిటి భీషణ ప్రతిజ్ఞ? భీషణమో భీభత్సము నా ప్రతిజ్ఞకు తిరుగులేదు. సైంధవ వతే నా లక్ష్యం.